ఓం శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనము సౌందర్యలహరిలోని 7వ శ్లోకము ఏ విధంగా మనము ఎక్కడెక్కడ ఏ విధంగా చదువుకోవాలి, ఏ విధంగా పలకాలి అనేటువంటి విషయం అయితే ఈ రోజున మనము తెలుసుకుందాము. సాధన అయితే శ్లోకం చేద్దాము. తర్వాత చాలామందికి ఎక్కడ ఏ విధంగా పలకాలనేది తెలియదు కదా. అలాంటి వాళ్ళ కోసం ఈ విధంగా ఈ రోజున మనము సాధన అయితే చేద్దాము. సౌందర్యలహరి శ్లోకాలు చదవడం వల్ల మనకి అమ్మవారు శివ పరమాత్మతోను ఇట్లు తర్వాత శంకరాచార్యుల వారితోని కూడా అమ్మవారు ఈ శ్లోకాలు మనము పారణ చేసినట్లయితే మనకి అత్యద్భుతమైన ఫలితములు ఉంటాయి. సర్వదమ్మవారు కాపాడుతూ ఉంటారు. ఎటువంటి కోరికైనా న్యాయబద్ధమైన కోరిక అయినా మనల్ని అమ్మవారు తీరుస్తారని మనస వాచ కర్మణ అమ్మవారు నమ్ముకున్నట్లయితే మన కోరిక తప్పనిసరిగా తీరుతుందని చెప్తూ ఉన్నారనమాట. అయితే మనము ఏ విధంగా పాలన చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా నేను 7వ శ్లోకం గురించి పూర్తి వివరణ అయితే చెప్పి ఉన్నానమాట. ఒకసారి మీరు ప్లేలిస్ట్లో అయితే చూడండి, ఒకసారి ఛానల్ ఒకసారి చూడండి, మీకు 7వ శ్లోకం పూర్తి వివరణ అయితే ఉంటుందన్నమాట. అయితే ఏ విధంగా మనము ఏ విధంగా చదవాలి అనేది అయితే ఈరోజు మనము విందాము. ముందుగా శ్లోకం అయితే విందాము. ముందుగా మన శ్లోకం గురించి అయితే విందాము. క్వణత్కాంచీదామ కరికలభకుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత చరచంద్రవదన ధనుర్బాణాన్ పాసం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాంనః పురమతితురాహో పురుషికా. ఇది శ్లోకం అనమాట. ముందుగా మొదటి లైన్ అయితే ఏ విధంగా పలకాలి, ఎక్కడెక్కడ ఆపాలి అనేది అయితే విందాము. క్వణత్కాంచీదామ, కాకి వాగుతుంది చూడండి. క్వణత్కా, తాకి ఆకారం కింద కావద్దు, పక్కన సున్నా. చాకి ఈకారం, దాకి ఆకారం, మాకి ఆకారం. క్వణత్కాంచీదామ, క్వణత్కాంచీదామ కరికలభ, కరి రాకికారము కాలభ ఒత్తు భ, కుంభ కాకి ఉకారము పక్కన సున్నా, భాకి ఒత్తుంది, సాకి తావత్తు. కుంభస్తన నత, నాకి తలకట్టు, తాకి ఆకారము. క్వణత్కాంచీదామ కరికలభ కుంభస్తననత. తర్వాత రెండో లైన్ చూద్దాం. పరిక్షీణ, ప రి రాకికారము, క్షీ ఈకారము, నాకి ఆకారము. పరిక్షీణ మధ్యే, దాకి ఏకారం కింద వస్తుంది, యావత్తు మధ్యే. పరిణత, పరి రాకికారము, నా త పరిణత చరచంద్రవదన, ష శంకరుల ష, శరచంద్ర చా కింద చా అవుతుంది, పక్కన సున్నా. శరచంద్ర దాకి రేపకారం, వదన శరచంద్ర వదన. పరిక్షీణా మధ్యే పరిణత చరచంద్ర వదన. తర్వాత మూడో లైన్ చూద్దాం. ధనుర్బాణాన్ పాసం, దాకి కింద వస్తుంది, నాకు ఆకారము, రాకి ఆకారం, కింద బావొత్తు, నాకి ఆకారము, నాకి ఆకారము, పావొత్తుంది, షం. ధనుర్బాణాన్ పాసం, నా ఉంది కదా, నా పక్కన నా శబ్దం వచ్చేయాలి. ధనుర్బాణాన్ పాసం, నాకి పావుతుంది కదా. ధనుర్బాణాన్ పాసం శృణిమపి, సాకి ఉరకారము, నాకి ఈకారము, శృణిమపి. దధాన, ధాకి ఆకారము కింద వస్తుంది, నాకి ఆకారము. దధాన కరతలైహి, కరతలై ఐకారము ఎకారం విసర్గలు, కరతలైహి. తర్వాత పురస్తా దాస్తాంనః, పురస్తా తాకి సాకి ఆకారము, తర్వాత ఆకారము కింద తావత్తు. పురస్తాదాస్తాం, దాకి ఆకారము, సాకి ఆకారం, కింద తావత్తు, పక్కన సున్నా. పురస్తాదాస్తాంనః,
పురమతిథు. ఇక్కడ మా తి, ఇక్కడ థా థ అంటాం కదా, రెండో తా అనమాట. ఈ కారము కింద వస్తుంది. పురమతిథు. రాహో, హోకారం, వా హాకి ఓకారం. పురుషిక, కాకి ఆకారం. మొత్తం లైను ప్రాక్టీస్ అయితే చేద్దాం. పురస్తాదాస్తాం నః పురమతిథు రాహో పురుషిక. ఇప్పుడు మొత్తం శ్లోకము పారణ చేద్దాం. నాతో కలిపి మీరు కూడా సాధన చేయండి. సులువుగా ఈజీగా అయితే మీకు వచ్చేస్తుంది. క్వణత్ కాంచీదామ కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత చరచంద్రవదన ధనుర్బాణాన్ పాసం శృణిమపి దధానా కరతలైః పురస్తాధాస్తాం నః పురమతిథు రాహో పురుషికా. క్వణత్కాంచీదామ కరికలభకుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత చరశ్చంద్రవదన పరిక్షీణా మధ్యే పరిణత చరశ్చంద్రవదన శరశ్చంద్రవదన ధనుర్బాణాన్ పాసం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమతిథు రాహో పురుషికా. క్వణత్కాంచీదామ కరికలభకుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత చరశ్చంద్రవదన శరశ్చంద్రవదన ధనుర్బాణాన్ పాసం శృణిమపి దధానా కరతలైః పురస్తాధాస్తాం నః పురమతిథు రాహో పురుషికా. క్వణత్కాంచీదామ కరికలభకుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదన ధనుర్బాణాన్ పాసం శృణిమపి దధానా కరతలైః పురస్తాధాస్తాం నః పురమతిథు రాహో పురుషికా. ఈ విధంగా మనము 7వ శ్లోకం ఏ విధంగా చదవాలి, ఎక్కడెక్కడ ఆపాలి, ఎలా పలకాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం విన్నాం కదా. తర్వాత 8వ శ్లోకం గురించి అయితే మనం విందాము. అంతవరకు స్వస్తి. అమ్మవారి అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.